తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత అంటే 2014 తర్వాత ఎక్కడో ఉప ఎన్నికలు తప్ప ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. తాజాగా నిన్న తుంగతుర్తిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు 3-3.5 లక్షల మందికి ఏదో రేషన్ కార్డులు ఇస్తున్నట్టుగా చెప్తా ఉంది. గతంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వనటువంటి కేసీఆర్ కొత్తగా పెళ్లిళ్ళు అయ్యి ఏర్పడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు, కొత్తగా పుట్టిన అందులో చేర్చింది లేదు, పిల్లలైతే ఆగమాగం చందన ఎక్కడ దుబ్బాక బై ఎలక్షన్ వస్తే ఆడ, హుజూరాబాద్ బై ఎలక్షన్ వస్తే ఈడ ఈ రేషన్ కార్డుల దుకాణం గాడ తెరిచిన అప్లికేషన్లు తీసుకొని గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రభుత్వం తీసుకున్నటువంటి అంటే వాస్తవానికి చాలా మంది అర్హులు ఉన్నారు, అనర్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ దుకాణాల సంగతి ఏంది, రేషన్కి సంబంధించి ఎంతమంది లబ్ధి పొందుతా ఉన్నారు, రేషన్ కార్డు రావాలంటే ఇన్కమ్ ఎంత ఉండాలి, ఇక్కడ కొన్ని లెక్కలు కొద్దిగా స్లోగానే రాస్తా. రేషన్ కార్డ్ ఇన్కమ్ లిమిట్ ఎట్లా ఉంటుందంటే ద ఇన్కమ్ లిమిట్ ఫర్ రేషన్ కార్డ్స్ ఇన్ ఇండియా వేరియస్ బై స్టేట్స్ అండ్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ బట్ generally households with an annual income 1 lakh are eligible for priority or Antyodaya Anna Yojana cards. Some states have increased this limit particularly for rural and urban area. ఇక్కడ చూసుకుంటే ఓ 2.5 లక్షలు వేసుకో, ఒక 2.5 లక్షలు వేసుకో యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి. తెలంగాణ చూద్దాం, తెలంగాణలో ఎంత ఉంది, 2 లక్షల రూపాయలు. అంటే మనకు రూరల్ ఏరియాలో వచ్చేసి 1,50,000 రూపాయలు, అర్బన్ ఏరియాలో వచ్చేసి 2 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఆ కుటుంబానికి ఉంటే, అంతకంటే లోపు ఉంటే గ్రామాల్లో 1,50,000, సిటీలో అయితే 2 లక్షలు, 2 లక్షలు ఆ లోపల ఉండాలి ఉంటే దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది రేషన్ కార్డులకి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రాయ్ ఇన్కమ్ లిమిట్ రేషన్ కార్డు కోసం వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ అని రాసి గ్రామీణ 1.5 లక్ష 1.5 లక్షలు, పట్టణ 2 లక్షల రూపాయలు లిమిట్ దీనికి. అంటే గ్రామీణ ప్రాంతంలో 1,50,000 ఉండాలి, పట్టణ ప్రాంతంలో అర్బన్ ఏరియాకి వచ్చేసి 2 లక్షల రూపాయలు లోపల ఇన్కమ్ ఉండాలి, ఆదాయం ఉండాలి. మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇది ఉండాలి కదా. గతంలో కేసీఆర్ చేసిన దుర్మార్గం ఇప్పుడు బయటకు వస్తుంది చూడ్రి. కేసీఆర్ ప్రభుత్వం చేసిన దుర్మార్గం పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ప్రైజెస్ లో 2025 అంటే ఈ ఏడాదికి తలసరి ఆదాయం ఎంతుంది, ఒక్క తల మీద ఎంత ఆదాయం ఉంది అంటే 3,79,750 రూపాయలు ఉంది. అంటే ఒక ఇంట్లో 4 ఉంటే, అంటే రూరల్ ఏరియాలో కొంత తక్కువ ఉంది అనుకుందాం. ఎంత తీసుకున్నా కూడా ఆఖరికి వికారాబాద్ జిల్లాలో పర్ క్యాపిటా 1,80,000 చూపిస్తా ఉంది. ఒక ఇంట్లో 4 ఉంటే దాదాపుగా అది 6 లక్షల చిల్లరకు పోతుంది, 6,40,000 రూపాయలు అట్లా అవుతుంది ఒక ఇంట్లో 4 అనుకుంటే. 6,40,000 రూపాయలు ఒక కుటుంబానికి ఆదాయం ఉన్నప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ కాదు కదా రేషన్ కార్డులకి. ఇది కుటుంబం మొత్తం ఆదాయం, కుటుంబం మొత్తం ఆదాయం. ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి గతంలో కేసీఆర్ గారు పర్ క్యాపిటా ఇన్కమ్ లో మనం నెంబర్ 1 ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసేమో 3 లక్షల చిల్లర ఉంది. అది వికారాబాద్ కాకుండా టాప్ ఉన్నటువంటి జిల్లాలు తీసుకుంటే ఆ కుటుంబానికి ఏడాదికి 15 లక్షల రూపాయల ఆదాయం ఉందని చెప్పారు. 15 లక్షల రూపాయలు పర్ క్యాపిటా
వాళ్ళ మీద ఉందని చెప్పారు. మరి ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరు కూడా రేషన్ కార్డుకు అర్హులు ఉండొద్దు కేసీఆర్ లెక్కల ప్రకారం. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇస్తా ఉంది కదా, కొత్తగా రేషన్ కార్డులు ఇస్తా ఉందంటే గతంలో కేసీఆర్ చెప్పిన లెక్కలన్నీ తప్పు అన్నట్టు. అబద్ధం. ముందుకు పోయినాం, అయిపోయింది, బంగారు తెలంగాణ అయిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి రాయ్ కింద రాయ్, తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు రేషన్ కార్డుల సంఖ్య రేషన్ కార్డుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే మొత్తం రేషన్ కార్డుల సంఖ్యను ఒకసారి తీసుకుంటే 1 నిమిషం 95,56,000 95,56,000. ఇక కొత్తగా నిన్న మొన్న కొన్ని యాడ్ అయినట్టున్నాయి. ఏది నిన్న స్టార్ట్ అయినప్పటి నుంచి 95,56,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ 95,56,000 రేషన్ కార్డుల కింద ఎంతమంది కంట్రోల్ బియ్యం తీసుకుంటున్నారు అంటే మొత్తం జనాభా 3,09,00,000. 9 లక్షల ఈడ 0 పెట్టాలి ముంగట, 9 ముంగట 0 పెట్టాలి. 3,09,00,000 3,09,30,000 అన్నా. 309,309 మళ్ళీ 30911 అన్నా 11 3,09,30,911 మంది దీంట్లో లబ్ధిదారులు. ఎంతమంది? 3,09,30,911 మంది లబ్ధిదారులు ఈ రేషన్ కార్డుల కింద కంట్రోల్ బియ్యం తీసుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి తెలంగాణ జనాభా ఎంత? మొన్న చేసిన కుల సర్వే ఆధారంగా తెలంగాణ జనాభా 3,72,00,000 మంది. 74 అనుకో, 3,74,00,000 మంది వాళ్ళు చెప్పిన లెక్కనే తెలంగాణ పాపులేషన్. ఈ 3,74,00,000లోంచి ఈ 3,09,00,000 తీసేయి. మీరు చూడరు ఈ లెక్కలు ఎట్లుంటాయో. ప్రజలు ముందుకు పోయిర్రా వెనకకు పోయిర్రా అర్థమవుతుంది. 63 లక్షలు ఉంటారు. 65 లక్షలు ఉంటారు. 65 లక్షలు. 65 లక్షల అప్రాక్సిమేట్గా వచ్చేసి 3,74,00,000 3,64,69,000 మంది ఉంటారు. అంటే అప్రాక్సిమేట్గా 65 లక్షల మంది ఉంటారు. ఈ 65 లక్షల మందిలో ప్రభుత్వ ఉద్యోగులు రాయ్, ఇంకో ప్లేస్ తీసుకో. ప్రభుత్వ ఉద్యోగులకైతే రేషన్ కార్డు ఉండదు కదా. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారంటే 3 లక్షల చిల్లర, అంటే దాదాపుగా ఒక్క నిమిషం మొత్తం 8 లక్షల దాకా ఉంటారు. చెప్తా. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మొత్తం ప్రభుత్వ సర్వీసులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అవుట్ సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ ఇదంతా 9,21,000 మంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు. అయితే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి అనుకుందాం. 9,21,000 మంది 2021 జూన్ నాటికి లెక్క ఇది. ఈ నెల వరకు వచ్చేసి 8 లక్షల లెక్క చూపిస్తా ఉన్నారు. 8 లక్షలే తీసుకో, 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులు 3,25,982 మంది ఇందులో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేసి అంటే
వీళ్ళు పక్కా ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వీళ్ళు కాకుండా 3,25,982 మంది, 982 మంది వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఇక పెన్షనర్స్ ఉంటారు కదా, పెన్షనర్స్ 2,41,068, 2,41,068 ఇంతమంది పెన్షనర్లు ఉన్నారు. అంటే వీళ్ళందరి మీద, ఈ ప్రభుత్వ ఉద్యోగుల మీద డిపెండ్ అయి బతుకుతున్నటువంటి వాళ్ళు దాదాపుగా వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది ఉన్నారు కదా. ఇక ఈ 20 లక్షలు ప్లస్ 65 లక్షల మంది మిగిలిరు కదా మొత్తం జనాభాలో, అందులోంచి 20 లక్షలు తీసేస్తే 45 లక్షల మంది మిగిలిరు. 45 లక్షలు 45 లక్షలు 45 లక్షలు 45 లక్షల మంది మాత్రమే అంతో ఇంతో పైసలు ఉన్నాయన్నట్టు. అంతో ఇంతో వీళ్ళ దగ్గర, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలలో 80.5 రైట్ 80.5% మంది కంట్రోల్ బియ్యం తింటారు అన్నట్టు. 80.5% మంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓసారి ఇది ఆలోచించాలి. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలు పెరిగిర్రా తగ్గిర్రా? దీనికి కారణం ఎవరు? మాకు మోచేయి మీద బెల్లం పెట్టి నాకు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ జనాభాలో 80.5% మంది కంట్రోల్ బియ్యం తింటా ఉన్నారు. మరి వీళ్ళ సంగతి ఇందులో కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులలో కూడా 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ చాలా ఉంటాయి, లెక్క ఇంకా వేరే చాలా ఉన్నాయి. పోతే మొత్తం మిగిలేదో 10 లక్షల మంది కూడా మిగిలేదు. ఇక ఈ 10 లక్షల మంది తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి వర్గం. మరి ఈ 90% మంది పరిస్థితి ఏంది? దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న వాళ్ళు. గతంలో కేసీఆర్ చెప్పిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కరెక్టా? ఇప్పుడు 90% మంది. ఇప్పుడు ఎంతమంది తీసుకుంటా ఉన్నారు లబ్ధిదారులు? అంటే 3,09,30,911 మంది కంట్రోల్ బియ్యం తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బ్రతుకులు మారితే రేషన్ కార్డుల సంఖ్య తగ్గాలి కదా, పెరుగుతుంది ఎందుకు? అంటే ఇక్కడ ఓట్ల రాజకీయం ఉంటుంది అన్నట్టు. ఓట్ల కోసం జరిగేటువంటి రాజకీయం. వాస్తవమైనటువంటి లబ్ధిదారులు చాలా ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చి తింటున్నారు. కానీ గతంలో ఈ దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు చక్కగా సేట్లు వచ్చి కొనుక్కపోతుండే, ఊర్లలో తిరిగి బస్తాలకు బస్తాలు ఎత్తుకొని పోతుండే, బయటి రాష్ట్రాలకు అమ్ముతా ఉండే. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వెనకకు పోయిందా ముంగడి పోయిందా? తెలంగాణ రాష్ట్రం వెనకకు పోయిందా ముంగడి పోయిందా? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు గత ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసుకొని చెప్పాలి. గతంలో పరిస్థితి అట్లా ఉండే. అంటే మన లెక్కలలోనే ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కలలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ డాటా సంపూర్ణంగా తప్పనేది ఈ లెక్కల ద్వారా బయటపడతా ఉంది మనకు. అసలు 80.5% మందికి 2 లక్షల లోపే ఇన్కమ్ ఉంది ఈ లెక్కన. దీన్ని బట్టి అంచనా చేస్తే మన జిఎస్డిపి ఎంత, మన పర్ క్యాపిటల్ ఎంత ఇక్కడ తేలిపోతుంది లెక్క. అంటే ప్రభుత్వాలు చట్టసభలో పెట్టేటువంటి లెక్కలన్నీ కేవలం కాగితాల లెక్కలు మాత్రమే అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే పైసలు మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని అర్థంగా పెట్టాలి. కొంతమంది చేతిలో ఉన్నాయి కాబట్టి అందరికి వంచితే కదా ఇప్పుడు ఎంత ఎక్కువ ఇన్కమ్ కనిపిస్తుంది. అది కొంతమంది కోట్లు కొంతమంది దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, గతంలో కంట్రోల్ బియ్యము ఎక్కువ మంది తినకపోతుండే. నేను ఒక సూచన చేసిన, ఈ కంట్రోల్ బియ్యం ఇచ్చే కంటే బదులు నువ్వు ఏదైతే ఒక ఇంట్లో 4 ఉన్నోళ్ళకు 20 కిలోలు ఇస్తావు, దానికోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 1.5 ఖర్చు పెట్టి ఇస్తా ఉంది. సరే, దానికి రవాణా ఛార్జీలు అవన్నీ ఉంటాయి. నేరుగా లబ్ధిదారునికే 40 రూపాయల కిలో ఖర్చు పెడుతున్నప్పుడు 800 రూపాయలు లబ్ధిదారునికి ఇస్తే ఖాతాలో వేసేస్తే
చాలా అద్భుతమైన బియ్యం కొనుక్కోగలరు. అవును. దీంతో ఆయనకు అవసరం వచ్చిన బియ్యం కొనుక్కుంటాడు, అన్నీ కొనుక్కుంటారు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ బియ్యం దొంగలు కథమైపోతారు, ఈ అవినీతి కథమైపోతుంది, అన్ని కథమైపోతుంది. రేషన్ కార్డులో బియ్యం ఇచ్చే కంటే ముందు ఈ కార్యక్రమాన్ని చేస్తే గనక ప్రజలకు మంచి జరుగుతుంది. వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు వాళ్ళు, ఏముంది. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటి హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. త్రిపుర నుంచి బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. మే 26న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఆయనను హైకోర్టు సీజేగా ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారట. ఇక ఆయన ఎప్పుడు వస్తారో మే 26 సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించినట. ఇద్దరు సీఎంలతో బనకచెర్లపై భేటీ రేపు. ఇక ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశం. హాజరు కానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి. రైట్. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈ నెల 16న సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, సిఎస్లకు సమాచారం పంపించింది. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 2:30 సమావేశం జరగబోతా ఉందట. ఇదిట్లుంటే మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ. కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ కంటే ముందు ఇక్కడ మీరు 42% రిజర్వేషన్ పొలిటికల్ ఏది లోకల్ బాడీ ఎన్నికల కోసం ఆర్డినెన్స్ అనే మాట చెప్తున్నారు. అది ఎంతవరకు వెళ్తుంది ఇంకా అనేది మీకు కూడా తెలుసు. కానీ ఇక్కడ విద్యా ఉద్యోగాల విషయంలో మరి నువ్వు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ పోతే 42% ఉద్యోగాలు బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు ఎందుకు మరి ఈడ నిర్ణయం తీసుకుంటలేరు? దీనికి కూడా చేయాలి కదా. ఇప్పుడు మాకు ఉద్యోగాలన్నీ భర్తీ చేసినాక మాకు రిజర్వేషన్ ఇచ్చి మేమేం చేసుకుంటాం? దాంతో అయిపోయినాక ఫిల్ అయిపోయినాక 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. సీఎం రేవంత్ 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయ్యారంటే తెల్ల రేషన్ కార్డులు అన్ని పోయినట్టే, అంతే. ఇంకేముంటది మరి? సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. 10 ఏళ్లు అధికారంలో ఉన్న తుంగతుర్తి గోదావరి నీళ్లు ఎందుకు తేలేదని భరాసాకు ప్రశ్న. అయ్యో, తుంగతుర్తి గోదావరి నీళ్లు తేలేదంటారు ముఖ్యమంత్రి గారు. గతంలో హరీష్ రావు గారు తుంగతుర్తిలోనే మీటింగ్ పెట్టి కాళేశ్వరం నీళ్లు మొదటి ఫలితం ఎవరికి దక్కుతుందంటే కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి దక్కుతుందంటే ఈ తుంగతుర్తి ప్రజలకు దక్కుతుంది. ఈ సూర్యాపేట కాళేశ్వరం అనామతం మొగుడు మీదకి వచ్చి తుంగతుర్తి కాడ పడి తుంగతుర్తి పొలాలన్నీ వారినట్టుగా చెప్పాడు ముచ్చట. మళ్ళా కరీంనగర్ పోయి కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి దక్కుతుంది అంటే కరీంనగర్కే దాక్కుతుంది. సిద్దిపేటకు అదే చెప్పిండు, ఎక్కడ చుడి ఇదే చెప్పిండు. మీరు రాలేదంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ సూర్యాపేటకు నీళ్ళు ఎక్కడి తుంగతుర్తికి నీళ్ళు ఎట్లొస్తా ఉన్నాయని చెప్పిండు. మీరు బయట తెప్పించుకొని చూడు, చాలా కామెడీ ఉంటుండే అది. అదే సందర్భంలో కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందని చెప్పాడు. ఎప్పుడో తీరిపోయింది చెప్తారు అట్లా. ఆ వీడియో తీరి ఒకసారి. చాలా చెప్పారు ఇట్లా. ఉందా అన్న? అది కాకుండా వేరేది ఉంది. వేరేది ఎందుకన్నా దాని రిలేటెడ్ దాని. ఓకే. ఇక్కడ 10 ఏళ్లు అధికారంలో ఉన్న తుంగతుర్తి గోదావరి నీళ్ళు ఎందుకు తేలేదని భరాసాకు ప్రశ్న వేసిందంటే తుంగతుర్తికి నీళ్లు మీకు కనిపించలేదా నిన్న పోయినప్పుడు? నిన్న పచ్చడి పొలాలు, కేసీఆర్ నీళ్లు, కాళేశ్వరం నీళ్ళు కనిపిస్తలేవా మీకు కనిపించాయి? ఎందుకంటే కళ్ళు ఎత్తికెక్కినాయి కాబట్టి కనిపించాయి. రానున్న సంవత్సర కాలంలో మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి 1,00,000 మంది నిరుద్యోగుల కుటుంబాలను ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భరాసాయంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేయకుండా 10 ఏళ్లు పెండింగ్ లో పెట్టారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎల్బీ స్టేడియంలో 60,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి దేశంలో రికార్డు సృష్టించింది మా ప్రభుత్వం. 2.5 ఏళ్లు పూర్తి చేసుకునేలోగా మొత్తం 1,00,000 ఉద్యోగాల భర్తీకి ఈ రోజు ఇదే వేదికపై నుంచి మాటిస్తున్నా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మా 42% రిజర్వేషన్ సంగతి, విద్యా ఉద్యోగాలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది తేల్చిన తర్వాత మీ 1,00,000 ఉద్యోగాల కాడికి పోతే మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మాది పడావు పెట్టి మీరు భర్తీ చేసుకుంటూ పోతే మా బతుకులు ఇన్నే ఉంటాయి.
రేషన్ కార్డులతో పేదల ముఖంలో సంతోషం. ఆనాడు కొత్త కోడలు వచ్చినా పక్క ఊరికి వెళ్ళిన రేషన్ కార్డులో పేరు వచ్చేది కాదు. ఈ రోజు దాదాపు 26 లక్షల మందికి కొత్తగా పేర్లు వస్తా ఉన్నాయట. అంటే కొత్త రేషన్ కార్డులు వస్తాయి 26 లక్షలు. కొత్త పెళ్లి చేసుకున్న కాలం 26 ప్లస్ అవి ఆడికి అయిపోయాయి. అవుతుంది, భర్తీ అవుతుంది. ఒక రేషన్ కార్డు లేని ముఖ్యమంత్రి గారికి, నాకు, కేసీఆర్ గారికి, మా మంత్రులకు, ఎమ్మెల్యేలకు గీలకే లేకుండా అందరికి ఉన్నట్టున్నాయి. ఇక నిరుపేదల సుభిక్షమే మా లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలంతా సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో గతంలో హుజూర్ నగర్ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం. పేదల ఆకలి తీర్చే వారికి గుర్తింపునిచ్చే గొప్ప ఆయుధమైన రేషన్ కార్డులను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో నేడు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి నుంచి ప్రక్రియను మొదలు పెట్టామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి, యాక్చువల్గా నేను నిన్న ఈ కార్యక్రమానికి హాజరయ్యేది ఉండే, కానీ ఇదో దరిద్రం దుకాణం ఉండే కదా, ఏది హత్యాయత్నం ఈ కార్యక్రమం. ఇంకా గమ్మత్ ఏంటంటే వాళ్ళు చాలా మంది నాకు వీడియోలు పంపిస్తా ఉన్నారు. అలా కరెగుట్టరాల మళ్ళీ ఏమైంది నడుస్తుంది. ఇగో కేఏ పాల్ గారు 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి 7 లక్షల కోట్లు. ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి? మీ నాన్న బీసీ కాదు, నువ్వు కూడా బీసీ కాదు కదా, నువ్వు వెలమ దొరలు అంటారు, చాలా మంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న, మీరందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు? బంగారు తెలంగాణని తీసుకొని 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి 7 లక్షల కోట్లు. అంటే మీ హాయంలో 8 లక్షల కోట్లు కనిపించట్లా. ఇది కే పాల్ గారు. ఇంకెక్కడో చాలా మంది పాషం యాదగిరి గారు వాళ్ళందరూ కూడా మాట్లాడారు. నాకు ఎవరో పంపించారు ఈ కంచం పొత్తు మంచం పొత్తు అనేది. పాపం వాళ్ళకి తెలియక రేషన్ కార్డుల గురించి అప్పుడు ఎట్లా మాట్లాడితే నీకు ఎక్కువ తెలుస్తాడు, నాకు తక్కువ తెలుస్తాడు. ఇప్పుడు నేర్చుకున్నారు అన్ని. ఎవరు చెప్పింది నీకు? ఆడవాడు మోపైన ఇట్లా నాకే అర్థం మాట్లాడు. రేషన్ కార్డులు నీళ్ళు అడిగితే ఒక గది నేను చెప్పేది నిన్మనంగా అర్థం. నువ్వు నాకు 3 ఆడపిల్లలు ఎట్లా బతకాలి నాకు అర్థం కాలే. అంటే నాకు ఒక నిమిషం అర్థం కాక, అవును అట్లా మీరు అంటే 3 ఆడపిల్లల్ని ఎట్లా బతకాలంటే మీరు దేశం కోసం కన్నారా, నా కోసం కన్నారా? అప్పుడు రేషన్ కార్డులు అడిగితే వీళ్ళు చెప్పిన మాట, ఎవరి కోసం కన్నావు జనాన్ని అని. కొత్త రేషన్ కార్డులు వచ్చే కార్యానికి కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తుంగతుర్తిలో సీఎం సార్ వస్తే ఎవరు ఇలాంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఇస్తారంట. ఇక అప్పుడు రేషన్ కార్డు అడిగితే గిది, ఇప్పుడు రేషన్ కార్డుల పరిస్థితి గిది. ఇక్కడ ఇంకొకటి కూడా చూద్దాం. దీనిపైనే పాషం యాదగిరి గారిని మించినటువంటి వికీపీడియా, ఆయనను మించినటువంటి జర్నలిస్టు, బహుశా అంత సీనియర్ జర్నలిస్ట్ ఎవరు, ఆయన ఏమంటున్నాయి నువ్వు కాలోజీ టీవీ ఇంటర్వ్యూలో? ఏందో రెండెందుకు ఓపెన్ చేస్తున్నారు? రెండు ఒకటే ఉన్నట్టుంది. ఒక డిలీట్ అన్న చేయరాదు? ఒక డిలీట్, రెండు తిరుగుతున్నాయి. చూద్దాం అట్లుండను. తెలంగాణ రాష్ట్రంలో ప్రకాష్ గారు ఏమంటున్నారు వినండి. ఇది ఇట్లే తిరుగుతుందా? ఏందా ఈ నెట్ ప్రాబ్లమా? అదేం లేదు, స్లో ఉంది నెట్టు. అదో 2 కులాల మధ్యలో సపోజ్ మాలా మాదిగా 2 కమ్యూనిటీస్ ఉంటాయి. మీరు ఇప్పుడు 2 కులాల మధ్యలో సపోజ్ మాలా మాదిగా 2 కమ్యూనిటీస్ ఉంటాయి. మీరు మాలలో పిల్లనిస్తారా అని అడిగిన అనుకోండి, మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అని అంటారు. మంచం పొత్తు అంటే మంచాన్ని చూడొద్దు, మంచం పొత్తు అంటే బియ్యాన్ని, పిల్లల్ని ఒకరు చేసుకోవడాన్ని.
వైవాహిక సంబంధాలు ఈ వాళ్ళకి పాపం తెలియక ఇందులో నిజంగా మీకు చరిత్రలో పూర్తి అవగాహన ఉంటది కాబట్టి అసలు ఈ వ్యాఖ్యల్లో ఏమైనా తప్పు ఉందా? తప్పు ఉంటే ఏం తప్పు ఉంది ఒకసారి చెప్పగలుగుతారా? ఆయన తప్పు ఇసుకరేణి వంత ఇసుకరేణి వంత తప్పు. కానీ కల్వకుంట్ల కవిత చేసింది హిమాలయం అంతా అంత పెద్ద తప్పు చేసింది వాళ్ళు దాడి చేయడం. ఆమె ఆయన అనడం తప్పే కావచ్చు, సామెత అది అందరు అంటారు. అవును, కంచం మంచం అన్నాడు. అవును, కానీ ఊళ్ళో అంటారు అట్లా, అందరు అంటారు. జనరల్ గా ఊర్లలో మాట్లాడుకునేటువంటి ఒక ఏది వైవాహికానికి సంబంధించినటువంటి పెళ్లిళ్ళు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం. ఆ విషయం ఓకే, రైట్. ఇప్పుడు నేనేం చెప్పిన, పోనీ కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదని చెప్పిన, అంటే ఏమని చెప్పేది ఉండే, ఉన్నదని చెప్పేది ఉండేనా? మరి అట్లా చెప్పేది ఉండేనా? పెళ్ళిళ్ళు ఇప్పుడు మీ పిల్లని మాకు, మా పిల్లని మీకు ఇస్తారా? ఉన్నదని చెప్పేది ఉండేనా మరి? అట్లా అందుకే ఎవరన్నా పక్కపొంటి తెలివి కాలను పెట్టుకో, రౌడీలను గూండాలను పెట్టుకుంటే ఇట్లే ఉంటాయి నీ పరిస్థితి. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తా కాసేపట్లో, శనార్థి తెలంగాణ పత్రిక కాడికి రాగానే షాకింగ్ న్యూస్ చెప్తా ఏం జరిగింది అనేది. రైట్, నిన్న నేను ఈ కార్యక్రమానికి పోయేది ఉండే, ఈ కార్యక్రమంలో ఇటు బిజీ అయిపోయినా. ఎందుకంటే ప్రజలందరూ నిన్న ఎక్కడికక్కడ ప్రజలు నిరసన తెలియజేసి, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, యువత ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేసి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చంద్రకుమార్ గారు, జాదల శ్రీనివాస్ గారు, తర్వాత రిటైర్డ్ ఐజీ పూర్ణచంద్రరావు గారు, ఇట్లా సూర్యారావు గారు, వీళ్ళందరూ కూడా కుల సంఘాలు, మేకపోతుల నరేందర్ గారు, వీళ్ళందరూ కూడా కుల సంఘాలన్నీ కూడా కవిత దుశ్చర్య పైన, కవిత చేసిన కార్యక్రమాన్ని ముక్త ఖండంతో ఖండించారు. ఎస్, నిన్న జాతర ఉండే ఇక్కడ జనం అంతా, వేల మంది వచ్చింది, వేల మంది. నిన్న నేను కూడా గుత్త సుఖేందర్ రెడ్డి గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత డీజీపీ గారిని కలవడం జరిగింది. సిపి గారికి కలుద్దామంటే ఆయన బిజీగా ఉన్నాడు, అంటే నిన్న సీఎం ప్రోగ్రామ్ ఉన్నాడు. అయితే ఈ రకంగా అంటే నేను కవితకు నేను సూచన చేస్తా ఉన్నా, నీ పక్కన ఉండాల్సింది నువ్వు. ఈ పరిస్థితి బాగాలేదు నీకు, మీ నాయన నిన్ను ఎందుకు దూరం పెట్టిండు, మీ అన్న ఎందుకు దూరం పెట్టిండు అనే బ్లాస్టింగ్ న్యూస్ ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, రాజకీయం చేయి. ఎట్లా చేయాలి రాజకీయము? నీ పట్ల ప్రజలు అయ్యో నిజమే ఈ బిడ్డకు అన్యాయం జరిగింది అనేటువంటి వ్యవహారం రావాలి. నేను మజిల్ పవర్ చూపించుకుంటా అంటే ఏం జరుగుతుంది? ఈ చరిత్రలో మీరు ఎన్నో పేజీలు తిరిగే చూడండి, మజిల్ పవర్ చూపించుకుంటే ఏం జరుగుతుంది అనేది చరిత్ర చెప్పింది ఆల్రెడీ. ఆ చరిత్ర అనుభవ పాఠాలు తీసుకున్న తర్వాత కూడా గుర్తుపెట్టుకో కవితమ్మ, నేను ఈ సూత్రం నీకు ఎవరు చెప్పను, నీ పక్కన ఉన్నవాడు కూడా సలహా ఇచ్చి చెప్పడు. సరే, నీ పక్కన ఉన్నటువంటి ఎవరు శరత్ రావా ఏదో ఉన్నది కదా, అటువంటి వాళ్ళని పెట్టుకుంటే ఏం జరుగుతుంది? వాళ్ళ జగిత్యాలకు సంబంధించినటువంటి ఒక అమ్మాయిని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం చేసిన వ్యవహారంలో మీరు మధ్యవర్తి కదా, మీరు ఒక బీసీ మహిళని ఏం చేసిరనే విషయంలో. సరే, అది అటు పెడితే, నీ పక్క పంటున్నటువంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటే వచ్చేది గిదే రిజల్ట్. ప్రజలందరూ చీకొడతారు. ఓ మేధావి వర్గాన్ని పెట్టుకో, ఓ ఇంటలెక్చువల్ గ్రూప్ను పెట్టుకో. ఈ కష్టకాలంలో నాయన దూరం కొట్టిండు, అన్న దూరం కొట్టిండు, ఏం చేయాలి ఎట్లా అనేది తెలుస్తుంది. బీసీలకు మజిల్ పవర్ లేదని మీరు అనుకుంటురా? బీసీలకు ఓటు పవర్ ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నువ్వు బీసీ నీకేం సంబంధం అని చెప్పి తెలంగాణ జనం అంతా నీ మీద దుమ్మెచ్చిపోయేవాటి. మేము ఖచ్చితంగా చట్టపరంగా మీ మీద ఎట్లా చర్యలు తీసుకోవాలో ఆ విధంగానే ముందుకు పోతాం. మీలాగా మీ ఆఫీసుల మీద, మీ ఇండ్ల మీద పడి దాడి చేసేటువంటి ఆలోచన మాకు లేదు, మేము చేయం. చేయగలిగే శక్తి ఉన్నది. రెండోది ఏంటంటే, ఈ 2 రోజులు వృధా, ఈ 2-3 రోజులు వృధా. పాపం అక్కడ దెబ్బలు తాకిన వాళ్ళకి కూడా, ఆ అద్దాల బలగొడితే కుచ్చుకపోయిన వాళ్ళు కూడా, అందులో చాలా మంది బీసీలు ఉన్నట్టు ఇక్కడికి వచ్చినటువంటి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి అద్దాలు దిగి ఇట్లా బ్లడ్ అంతా రక్తం కాదు, ఇట్లా చాలా జరిగినాయి. నిజంగా నీవు నాతోని ఫోన్ చేసి మళ్ళా నాకు ఇట్లా అనడు కరెక్టేనా అంటే నేనే చెప్తుంటే, కాదు కవితక్క దీని కథ గిట్లుంటుంది, దీని కథ ఇట్లుంటుంది అని నేనే చెప్తుంటే, నువ్వు ఈ చిల్లర మల్లర గ్యాంగులను పంపిస్తే ఏమవుతుంది? దీని ద్వారా నీకే డ్యామేజ్ కదా, దాంతో నీకు వచ్చేది లేదు పోయేలేదు. నువ్వు ఏదో అనుకున్నావు, వ్యవహారం ఏదో జరిగింది. నిజంగా నువ్వు కంప్లైంట్ చేసేది ఉంటే, ఈ రక్తపాతము, ఈ ఫైరింగ్ ఇదంతా చూసిన తర్వాత నువ్వు కంప్లైంట్కి పోయినావు చూడు, అప్పుడు నీ కథ అర్థమైంది జనానికి. అది బంద్ చేయి, మంచిది కాదు. నాకు కూడా ఈ బీసీ ఉద్యమం పనింది. ఇప్పుడు నీతోని ముచ్చట పెట్టుకొని, నీతోని పంచాయతీ పెట్టుకునే పరిస్థితులు లేను, టైం లేదంతా. రైట్గా రామోజీ ఫిలిం సిటీ ఓ యూనిక్ స్టూడియో తెలంగాణలో ఉండడం గర్వకారణం. భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాల చిత్రీకరణలు ఇక్కడే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటన.
ఆర్ఎఫ్సిలో శ్రీమద్ భాగవతం పార్ట్ 1 చిత్రీకరణ ప్రారంభమైందట. శ్రీమద్ భాగవతం అనేది తీస్తూ ఉన్నారట. ఇక రూపాయలు 800 కోట్ల భూమికి ఎసరు. సర్కార్ జాగాకు నకిలీ పొజిషన్ సర్టిఫికేట్లు ధ్రువపత్రాలు సృష్టించిన దళారులు. పట్టాలు ఇప్పిస్తామంటూ రూపాయల కోట్ల అడ్వాన్స్ల వసూలు. ఆ భూమిని ప్రభుత్వం గోశాల కేటాయించడంతో అక్రమం వెలుగులోకి వచ్చిందట. ఇగో ప్రభుత్వ భూమికి నకిలీ పొజిషన్ సర్టిఫికేట్లు సృష్టించి ధ్రువపత్రాలు సృష్టించి దళారులు ఇగో ఈ దందా చేస్తా ఉన్నారట. 800 కోట్ల రూపాయల విలువైన భూమి ఎన్కపల్లి దగ్గర, ఎన్కపల్లి మొయినాబాద్ మండలం. అది 800 కోట్ల రూపాయల విలువైన సర్కార్ భూమి. ఏకంగా దానికే దళారులు ఎసరు పెట్టారు. యాజమాన్య హక్కులు కల్పిస్తామంటూ హైదరాబాద్కు చెందిన పలువురు నుంచి కోట్లు వసూలు చేశారు. ఆ భూమిని ప్రభుత్వం అధునాతన గోశాల నిర్మాణానికి ఎంపిక చేసింది. దీంతో ఇన్నాళ్లుగా తెర వెనుక సాగిన అక్రమం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పురపాలిక పరిధిలోని ఎన్కేపల్లి సమీపంలో 180 సర్వే నెంబర్లోని సర్కార్ భూమికి యాజమాన్య హక్కులు ఇప్పిస్తామంటూ దళారులు మోసగించినట్టు రెవెన్యూ విచారణలో బయటపడుతోంది. ఇక బీడ్గా ఉండడంతో అక్రమార్కుల కన్ను. మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామానికి 2 వైపులా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉంటుందట. ఇక్కడ 800 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేస్తందుకు దళారులు. ఇది కేసీఆర్ హయాంలో స్టార్ట్ అయిన ముఠా. ఇది ఈ ముఠా అదే. దివికెగిసిన జగదేక సుందరి ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూత. చిన్ననాడే నటనా రంగంలోకి పలు భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిందట. అందాల రాసి అభినవ సరస్వతి అని చెప్పి సినిమా పేజీలో వేసారు. ఆమె చనిపోయిందట. ఇక కోటా శ్రీనివాసరావు గారు కూడా చనిపోవడం జరిగింది. చాలా అద్భుతమైన నటన ఉంది కోటా శ్రీనివాసరావు గారు. ఇక గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి తెదేపాకు తొలి అవకాశం. హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవీ కాలం. ఆ స్థానంలో ఆసిమ్ కుమార్ ఘోష్ లద్దాఖ్ ఎల్జీగా కవీందర్ గుప్తా అంట. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఆయన దిగిండు, ఇంకొక ఆయన ఎక్కిండు. సో హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవీ కాలం. కొత్త గవర్నర్గా అంటే గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం. ఇక బోగిలో కిక్కిరిసిన ప్రయాణికుల దృశ్యాలే నమోదయ్యాయి సార్. రాయల్ ఇంజన్ బోగిలో సీసీ కెమెరాలట. జనాల గుండెలే కనిపిస్తున్నాయి. ఇంకా తిరుపతి నుంచి వచ్చేటువంటి రైల్లో సీసీ కెమెరా చూస్తే ఏముండదు, మొత్తం గుండ్లు కనిపిస్తాయి. స్వామివారి దర్శనానికి పోయి వస్తుంటారు కదా. వెలుగు దినపత్రిక. రాష్ట్ర హైకోర్టు సీజేగా అపరేష్ కుమార్ సింగ్. మొత్తం 9 రాష్ట్రాల సీజేల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఆయన బదిలీపై రాష్ట్ర హైకోర్టుకు వస్తున్నారు. 5 రాష్ట్రాల హైకోర్టులకు సీజేల నియామకం, 4 రాష్ట్రాల హైకోర్టులో సీజేల బదిలీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోద ముద్ర వేశారు. మొత్తం 9 రాష్ట్రాల్లో సీజేల నియామకం, బదిలీలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలా ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీజేల నియామకాలపై ఉత్తర్వులను జారీ చేసినట్టుగా తెలిపారు. కొత్త సీజే రాబోతా ఉండు. ఇగో ఇది 100% కరెక్ట్. ఇది సంగమేశ్వరం నుంచి బనకచర్ల దాకా కృష్ణా జలాలపై V6 వెలుగు పోరాటం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా మారిన ఆశయాలు. ఇదే లక్ష్యంతో ఉద్యమానికి, ఉద్యమకారులకు వేదికగా నిలిచింది V6 ఛానల్. తెలంగాణ సాకారమైన తర్వాత ఇవే అంశాల ఆధారంగా ఆకాంక్షల సాధనకు వేదికగా నిలిచింది. V6 వెలుగు మీడియా ప్రధానంగా పొరుగు రాష్ట్రంతో ముడిపడిన నీళ్ల సమస్యపై బలంగా గలం వినిపించింది. నాటి సంగమేశ్వరం నుంచి నేటి బనకచర్ల దాకా మనకు జరుగుతున్న నష్టం గురించి ముందు నుంచే పాలకుల ముందుంచింది. పాలకులు పట్టించుకోకున్నా, వినిపించుకోకున్నా వారు కదిలేదాకా సమస్యలపై ఎలుగెత్తింది. పక్క రాష్ట్రంలో ప్రయోజనాల కోసం కొందరు, అక్కడి నేతలతో సంబంధాల వల్ల మరికొందరు, మన నీళ్ళ హక్కులపై సోయలేక ఇంకొందరు నేతలు, పార్టీలు, మీడియా నోరెత్తని రోజుల నుంచి ఎప్పటికీ మన నీళ్ళ కోసం కొట్లాడే ఒకే ఒక్క తెలంగాణ మీడియా V6. ఇది 100%. ఎందుకంటే సంగమేశ్వరం కడుతున్నారని గతంలో కేసీఆర్ ను హెచ్చరించి సంగమేశ్వరం కుట్రను బయటకు తీసుకొచ్చింది V6 వెలుగే. మన కృష్ణా ప్రాజెక్టులు ఎండుడేనా అని చెప్పి అనేక కథనాలను V6 వెలుగు దినపత్రిక ప్రచారంలోకి తీసుకొచ్చింది. తెలంగాణ నీళ్ల పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల V6 కున్న సోయి మిగతా పత్రికలకు లేదు. వాస్తవం. V6 కున్నటువంటి వెలుగుకున్నటువంటి సోయి మిగతా పత్రికలకు లేదు. ఇది 100% 100 మార్కులు వేయాల్సింది. నిబద్ధతతో రాసింది. ఇక సరోజాదేవి ఇక లేరు. ప్రముఖ సినీ నటి సరోజాదేవి 87 సంవత్సరాల నుండి కన్నుమూశారు. అనారోగ్య సమస్యతో బెంగళూరులో ఆమె తుదిశ్వాస విడిచారు. 1938 జనవరి 7న కర్ణాటకలో పుట్టిన ఆమె మహాకవి కాళిదాస చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. సరోజాదేవి 200కు పైగా చిత్రాలు నటించారు. బీసీ రిజర్వేషన్లపై స్పీడప్. నేడు గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా. 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 ఏకు సవరణ. ఆర్డినెన్స్ ముసాయిదా రెడీ చేసిన పంచాయతీరాజ్ శాఖ గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే 42% రిజర్వేషన్ల కోసం జీవో. వారం 10 రోజుల్లో బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్. ఆ వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్సు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీ అంతరాత్మకు తెలుసు ఇది ముంగటపడదని, మాలాంటి వాళ్ళందరికీ కూడా తెలిసింది. కానీ
మనం చేస్తున్నట్టుగా చేసి ఆఖరికి వాళ్ళ ఇంట్లో పీనుగలో వాళ్ళు చేయనీయలేదని వాళ్ళ మీద నెట్టి మీరు ఎన్నికలకు వస్తా అంటే కుదరదు. మాకు ఇస్తానది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తేనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా, కులగణన చేస్తా అని చెప్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరినా. కాంగ్రెస్ పార్టీలో నేను నా టాపిక్ కూడా ఇదే, నా సస్పెన్షన్కి, అయినా కూడా నేను దానికి కట్టుబడి ఉన్నా. 42% రిజర్వేషన్ మీరు ఇచ్చి తీరాల్సిందే. మీరు మీరు ఢిల్లీలో పోయి ఏది మోకాళ్ళు అరిగేటట్టు తిరుగుతారా, ప్రధానమంత్రితోని బతిలాడతారా, ఆయన కడుపుల తలకాయ ఏం చేస్తారో మాకు తెలియదు. 42% రిజర్వేషన్ కావాల్సిందే మాకు. లోకల్ బాడీ ఎన్నికల్లో మా ప్రాతినిధ్యం పెరగాలి, ఉద్యోగాల్లో పెరగాలి, విద్యలో కూడా మాకు ప్రాతినిధ్యం పెరగాలి. కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే ఆర్డినెన్స్ తీసుకొస్తా, మరి ఉద్యోగాల సంగతి ఏంది, విద్యా ఉద్యోగాల సంగతి ఏంది? ఇదంతా బీసీ సమాజం గమనిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకొని బయటి వాళ్ళ మీద నెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. వారం 10 రోజుల్లో బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తారట. ఆ వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్సు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను ఇది 2018లో ఉన్నటువంటి ఈ జీవోనే కొట్టేసింది కోర్టు. కొట్టేసిన జీవోని మళ్ళీ తెస్తాను అంతే. ఏమన్నా మార్పులు చేర్పులు చేసి ఏముండదు. అది మళ్ళీ కోర్టు మళ్ళా వీళ్ళు పోతారు కోర్టుకు, దీన్ని ఆపుతారు. ఇదైతే బరాబరే. వారం రోజుల్లో డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుందట. బీసీ మాకు ఒకటైతే క్లియర్, 42% రిజర్వేషన్ విషయంలో ఏమేం చిక్కులు ఉన్నాయి, ఎందుకున్నాయి, కారణాలేంది ఇవాళ సెల్ ఫోన్లు చేతిలో పట్టుకున్న ప్రతి ఒక్క పిల్లవాడికి తెలిసిపోయింది. 9th షెడ్యూల్లో పెట్టడం అనివార్యమని ఈ అన్ని అంశాలు తెలుసు. మొన్న మహారాష్ట్రలో కొట్టేసింది, అంతకుముందుకు బీహార్లో కొట్టేసింది. మనకున్నటువంటి ఒకే ఒక్క మార్గం 9th షెడ్యూల్లో పెట్టాలనేది మన ముందున్నటువంటి అంశం. ఈ వాస్తవాన్ని ప్రజలకు వివరించి ఎస్ మేము అనుకున్న దాని ప్రకారం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రక్రియ ద్వారా ఇట్లా జరిగిపోయేది. కానీ మేము ఇది చెప్పకుండా మేము ఇస్తున్నాం అయిపోయింది ఆర్డినెన్స్ అంటే తీరా వచ్చేసరికి ఏం జరుగుతుందో నేను అందుకోసం చెప్పిన ఈ పాలాభిషేకాల బ్యాచ్లు, ఈ బుక్క గులాలు పూసుకునే బ్యాచ్లను ఫోటోలు తీసి పెట్టుకోరి రేపు ఏం జరుగుతుందని చెప్పిన. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ తీసుకున్నారు. ఆల్రెడీ బిల్లు పంపి బిల్లు మీద మళ్ళీ ఆర్డినెన్స్. అసలు గవర్నర్ ఆమోదం తెలుపుతాడా? తెలిపిండు అనుకో, ఇది ఉంటుందా కోర్టులో? ఆల్రెడీ గతంలో 9 మంది ధర్మాసనం జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పులాడు ఉన్నాయి కదా, 1, 3, 5 జడ్జిలు, అందులో వాళ్ళు 50% లాభ ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు అనేటువంటి తీర్పు మెన్షన్ చేశారు కదా. అలా ఈ అన్ని అంశాలు ప్రజలకు ఓపెన్గా చెప్పినుంటే దాని కథ వేరే ఉండే. మీకు ఎవడు సలహాలు ఇచ్చిండో కానీ మీరు ఇంకా వస్తుందన్నట్టు మీరు యాక్టింగ్ చేస్తారు కదా, మేము కూడా మీ యాక్టింగ్ చూస్తూనే ఉన్నాం. ఈ కమిషన్ రిపోర్ట్లు, చట్టంలో చిన్న మార్పు కోసమే ఆర్డినెన్సు, ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు కదా. ఈ 2018లో తీసుకొచ్చినటువంటి ఏది చట్టం ఏదైతుందో పంచాయతీ, దాన్నే పక్కన పెట్టి సుప్రీంకోర్టుకు పోతే ఇది వాపసు తీసుకుంటావా లేకపోతే డిస్మిస్ చేయన్నా అన్నది, వాపసు తెచ్చి రైట్. బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తాం అంటే దీని అర్థమైంది, బీసీల దగ్గర రాజ్యాధికారం లేదన్నట్టు, అంతే కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సీఎం. రేషన్ అంటే వాస్తవానికి వచ్చేటట్లేదు రిజర్వేషన్ అంటే కాంగ్రెస్ ఎవడ నమ్ముతాడా? ఓకే, కాబట్టి కాంగ్రెస్ వస్తుందని చెప్పాలి, ఇంకా వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కున్న ఒకే ఒక్క ఆశ, అధికార పార్టీ అని ఓట్లేస్తారేమో లోకల్ బాడీలో అనేటువంటి ఆశ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, అందుకే కొత్తగా 5.6 లక్షల మందికి ఇస్తున్నాం. మరో 26 లక్షల మంది పేర్లను చేర్చినాం. 3 కోట్ల మందికి సన్నబియ్యం. తెలంగాణ రాష్ట్రంలో 3.74 లక్షల మంది జనాభా ఉంటే 3 కోట్ల మందికి రేషన్ కార్డుల ద్వారా బియ్యం ఇస్తున్నామని చెప్పిన, అంటే 3 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు అన్నట్టు. అంటే అది కూడా ఎట్లా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాల లెక్క. 2 ఏళ్లలో 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. కూలిపోయే కాళేశ్వరం కట్టిన బీఆర్ఎస్ నేతలను ఉరిదీసినా పాపం లేదు. మీరు ఇప్పుడు ఒక స్కీమ్ తెచ్చింది ఎవరు, గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గ్యాస్ బుడ్లు ఎవరైతే మీరు అర్హత లేని వాళ్ళు వాడుకుంటారో వాపసు ఇవ్వని. ఇప్పుడు ఒక పిలుపునియండి, ఎవరికైతే రేషన్ కార్డులు అర్హత లేకుండా వాడుతూ ఉన్నారో స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి ఒక మాట పిలుపునియండి.
పిలుపునియండి. అయితే ఆ రేషన్ కార్డు తోటి ఇంకో వేరే స్కీమ్లు ముడిపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళు ఇస్తలేరు. తీసుకోవాలనే ఉద్దేశం లేదు వాళ్ళకి అసలు యాక్చువల్గా కొంతమందికి. కూలిపోయే కాళేశ్వరం కట్టిన బీఆర్ఎస్ నేతలను ఉరి తీసినా పాపం లేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గోదావరి నీళ్లు తీసుకురాలేదని ఫైర్. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంటే బీసీల దగ్గర మీ దగ్గర రాజ్యాధికారం లేదు, అది మేము కల్పిస్తామంటారు. మీరు కల్పించినా కల్పించకపోయినా బీసీలం అధికారం తీసుకుంటాం, అది మా హక్కు, అది మా ఇస్సా, అది మా ఇజ్జత్, అది మా హుకుమత్, బరాబర్ తీసుకుంటాం. 2028 కల్లా బీసీల చేతికి రాష్ట్రాన్ని తీసుకొస్తాం. గోడ దూకి వెళ్లి అమరులకు సీఎం నివాళి. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమరవీరులకు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒక దశలో శ్మశాన వాటికలోకి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అమాంతం గోడ దూకి శ్మశానంలోకి వెళ్ళిపోయినట్టు. సీఎం పరిస్థితి కట్టుకుంది. 3వ టెస్టులో ఇండియా ఓటమి. ఇక లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ విన్నర్ గా నిలిచింది. చేజింగ్ లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 61 నాట్అవుట్ అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్ బౌలర్లకు ఎదురు నిలిచిన మిగతా బ్యాటర్లు నిరాశపరచడంతో 3 టెస్టుల్లో ఇండియా 3వ టెస్టులో 22 రన్స్ తేడాతో ఓడిపోయింది. లాస్ట్ కు 9వ వికెట్ మీద కూడా దానిలాడింది. ఆ మహమ్మద్ సిరాజ్ కు లాస్ట్ బాల్ వేసినట్టు అది కాలు దాకి ఆయన వికెట్లు కింద పడ్డాయి, ఓడిపోయింది. ఇంకో ఒక్క వికెట్ ఉన్నాయి. పుట్టా వచ్చినట్టు అవుట్ అయ్యి వెళ్ళిపోయి గెలుస్తారనుకున్నారు. రేపు అపెక్స్ కౌన్సిల్ భేటీ. హాజరు కానున్న తెలంగాణ ఏపీ సీఎంలు. గోదావరి బనకచెర్లపై కీలకంగా చర్చ జరగబోతా ఉందట. గోదావరి నీళ్లను కానీ కృష్ణా నీళ్లను కానీ వృధాగా పోతున్నాయనే పేరుతోని ఏపీ తీసుకుంటా అంటే తెలంగాణ ప్రజలకు ఇది అన్యాయమే, తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసినట్టే. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు మీరు సిద్ధంగా ఉండకూడదు. ఈడబ్ల్యూఎస్ కోసం 50% లిమిట్ ఎత్తేయలేదా? మరి బీసీ రిజర్వేషన్లకు అభ్యంతరం ఏంటి అంటే అభ్యంతరం ఎక్కడి నుంచో వచ్చింది అన్నట్టు. పొన్నం ఇందులో బీజేపీ ఎంపీ లక్ష్మణ్కున్న అనుమానాలేంటి? 2018 వాస్తవానికి బీజేపీ మెడల గంట కట్టే ఛాన్స్ ఉండే. బీజేపీ మెడల గంట కట్టి బీసీ గంట కట్టి దాన్ని ఉరి తీసినంత పని చేయొచ్చు. మరి ముఖ్యమంత్రి గారు అది ఎందుకు చేయలేదో అదొక డౌట్ఫుల్. బీజేపీని వాస్తవానికి బీజేపీని డిస్టర్బ్ చేసేటువంటి అస్త్రం మన దగ్గర ఉన్నా కూడా దాన్ని వాడలేకపోయాడు. మరి దాంట్లో ఏందో మరి 2018 పంచాయతీరాజ్ యాక్టును అనుగుణంగానే 42% రిజర్వేషన్లు. బీజేపీ మరి 2018 పంచాయతీరాజ్ యాక్టుకు అనుగుణంగా 42% రిజర్వేషన్లు అంటే మరి మనం బీసీ బిల్లులు ఎందుకు పెట్టినట్టుడా? మనం బీసీ బిల్లులు పెట్టి ఏందనంటూ దాని అర్థం బట్టిదేనా? ఇక మహిళల పట్ల తీన్మార్మలన్న మాటలు తప్పు అని చెప్తా ఉన్నాడు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీకు సోయి లేకపోతే తెలంగాణ జనానికి సోయి లేదా? మేధావులు కదా వీళ్ళంతా. ఎవరు? ఇగో వీళ్ళు. అవగాహన ఉంటది కాబట్టి అసలు ఈ వ్యాఖ్యల్లో ఏమైనా తప్పు ఉందా? తప్పుంటే ఏం తప్పు ఉంది ఒకసారి చెప్పగలుగుతారా? ఆయన తప్పు ఇస్కరేను అంతా తీన్మార్మలన్న చేసిన తప్పు ఇస్కరేను అంతా తప్పు. కానీ హల్వకుంట్ల కవిత చేసింది హిమాలయ పర్వతాలంతా తప్పు చేసింది. వీళ్ళంతా ఎక్స్పర్ట్సే కదా. సపోజ్ మాలా మాదిగా 2 కమ్యూనిటీస్ ఇక సోయి లేని ఆయన మాకు మంత్రిగా ఉన్నాడు. క్యూనిస్ ఆఫీస్ పై దాడి కూడా తప్పేనని వెళ్ళాడు. అయ్యో ఇంత పెద్ద మాట అంటావా? ఆమె హట్టు కాదా? ఇవాళ భూమిపైకి శుభాన్స్ శుక్లా. మీరు పార్లమెంట్లో కొట్లాడి మీకు అన్యాయం చేసి కేసీఆర్ అన్యాయం చేస్తే తీన్మార్మలనే ఈ స్క్రీన్ మీద వేసి ఎవడరా మా బిడ్డ పొన్నం ప్రభాకర్ కొట్లాడింది ఎట్లా ఇలా అధికారం కోసం మెప్పు కోసం ఇట్లా మాట్లాడు మీకోసం ప్రత్యేక కథనాలు రాసినాం. ఇవాళ భూమిపైకి శుభాన్స్ శుక్లా సోమవారం మధ్యాహ్నం ఐఎస్ఎస్ స్పేస్ క్రాఫ్ట్ అన్డాకింగ్ అవుతుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భూమి మీదకు వస్తాడు. కాలిఫోర్నియా పసిఫిక్ సముద్ర తీరంలో ల్యాండింగ్ అవుతుండు. ఐఎస్ఎస్ నుంచి 22 గంటల ప్రయాణం ఉంటుందంట. నడుస్తుంది వస్తుంది. అది లాస్ట్ అది వీడియో కూడా ఉంది. అంటే సందేశం అన్డాకింగ్ సందేశం. ఓకే, అన్డాకింగ్ చేసేది లేదు. ఎంపీటీసీల లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 5773 ఎంపీటీసీ స్థానాలు. 71 జీపీలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో తగ్గిన 44 స్థానాలు. ఇక్కడ ఉన్న రిజర్వేషన్ పోయింది. బీసీలకు అవకాశాలు పోయినాయి. 31 ఇందులో ఎస్సీలకు ఎస్టీలకు కూడా పోయినాయి.
31 జెడ్పీలు, 566 ఎంపీపీలు, అంతే సంఖ్యలో జెడ్పీటీసీలు. తాజాగా ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, 18 పంచాయతీలు మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్తే మరిన్ని ఎంపీటీసీ స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది, తగ్గే ఛాన్స్ ఉందట. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము, హర్యానా గవర్నర్గా అసిమ్ కుమార్ ఘోష్, ఇక లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తా నియామకం. ఇక ఫ్లైట్లో సాంకేతిక లోపం కనిపించలే, 2 పైలట్లు బ్రీత్ అనలైజర్ టెస్టులు పాస్ అయ్యారు, మెడికల్ పరిస్థితి ఇద్దరిది సరిగానే ఉన్నది. ఎయిర్ ఇండియా CEO క్యాంబెల్ విల్సన్ వెల్లడి. అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదికపై ఆయన స్పందించినట. క్రాష్ కు పైలటే కారణమా? ఇద్దరిలో ఒకరికి మెడికల్ హిస్టరీ, లాంగ్ లీవ్ తర్వాత విధుల్లోకి, ఇది సూసైడ్ ప్రయత్నంలా కనిపిస్తున్నదని ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ సందేహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సూసైడ్ చేసుకుంటూ బయట చేసుకోవాలి, ఇంతమందిని చంపుతాడు ఎవడన్నా? మన వల్లనే కొత్త రేషన్ కార్డులు ఆనాడు మనం ఇచ్చుంటే ఈనాడు వాళ్ళకి అవకాశం వచ్చేది కాదు సార్ అని చెప్పి. వాస్తవమే మరి, వీళ్ళ వల్లనే. రైట్గా ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్త చూద్దాం. మింటిలోకి రేపంటి రూపం. నిన్నటి తరం అగ్రనటి బి సరోజాదేవి కన్నుమూత, 13 ఏళ్ల వయసులోని చిత్రసీమలోకి 4 భాషల్లో 200 చిత్రాల్లో అభినయం. చిట్టపట చినుకులు పడుతూ ఉంటే పాటతో అభిమానులు చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే చింతర ఉంటే చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుంది. రైట్గా రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవ ప్రతీక. 5.61 లక్షల కుటుంబాల కొత్త కార్డులు, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం. దండగన్న సాగును పండగ చేశాం, రైతుల ప్రతి ధాన్యపు గింజను కొన్నాం, మహిళలను ఆర్టీసీ బస్సుల యజమానులను చేశాం. ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్ల నాటికి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం. ఇది నిలబెట్టుకోరు చాలు. ప్రాజెక్టుల నాణ్యత మళ్ళా పార్టీల పరంగా ఇస్తామంటే కుదరది. మాకేమొద్దు. ప్రాజెక్టుల నాణ్యతపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా? 2034 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటా ఉండు. కాంగ్రెస్ అధికారం ఉంటుందా, ఇంకోరు అధికారం ఉంటారా? ఫస్ట్ ఈ టర్మ్ అయిపోయినాక లెక్క. సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిన రోజు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, కేంద్ర జలవనరుల మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం, బనకచెర్ల సహా ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చ. ఇక ఇవాళ ఢిల్లీకి రేవంత్, చంద్రబాబు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాపై ఒత్తిడి తీద్దాం, అధికారులతో భేటీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పార్లమెంట్ వేదికగా బీసీ వాణి 21న మళ్ళీ ఢిల్లీకి రేవంత్, 3 రోజుల పాటు అక్కడే మకాం. ప్రధానితో భేటీగానున్న సీఎం. నేడు గవర్నర్ వద్దకు బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పోతా ఉందట. పార్లమెంటు వేదికగా బీసీ వారి. నిజంగా అంటే వార్తాపత్రికలు ఈ విశ్లేషణ అంతా చూస్తూ ఉంటాయి. ఆర్డినెన్సే అద్భుతమయ్యేది. ఆర్డినెన్స్ తో వచ్చేది ఉంటే పార్లమెంట్ వానికి, పార్లమెంట్ బిల్లులు, రాష్ట్రపతి ఇవన్నీ లేవు. ఉన్న వాస్తవం ఏందో జనానికి ఓపెన్ గా చెప్పు. యాక్చువల్ లెక్కలుగా కరెక్ట్ గా కూడా తీసి కూడా ఈ డెడికేటెడ్ కమిషన్ ఈ అంటే కులాల లెక్కలు, అంటే కులాల వారీగా లెక్కలు తీసి, అయితే ఒక 50-60 కులాలు బీసీల్లో ఉన్నటువంటి 50-60 కులాలు ఇప్పటి వరకు ఒక వార్డు మెంబర్ కూడా కానీ కులాలు 50-60 ఎక్కువ అయితే ఉన్నాయి. తర్వాత 50-60 కులాలకు పైగా ఇప్పటి వరకు విద్యా ఉద్యోగాలు ఈ కారణాలు చూపెడుతూ సహేతుకమైనటువంటి కారణాలు చూపిస్తే ఇయ్యొచ్చు. సుప్రీంకోర్టు కూడా ఆపలేదు, అప్పుడు అవకాశం లేదు. ఆ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కనిపిస్తలేదు. మీకు ఇచ్చే ఇంటెన్షన్ అది చేస్తే చేయొచ్చు, అవకాశం ఉంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏకే సింగ్ ఇక త్రిపుర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ. త్రిపుర సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియామకం. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ. కొలీజియన్ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం. న్యాయ కోవిదుల కుటుంబం నుంచి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ఆయన తాత జస్టిస్ బిపి సిన్హా సుప్రీం 6వ ప్రధాన న్యాయమూర్తి అట. ఇది వారసత్వ పరంపరగా వస్తూ ఉంటాయి అన్నట్టు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్గా ముగిసిన బండారు దత్తాత్రేయ పదవి కాలం. ఆయన స్థానంలో అసీం ఘోష్. నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం. ఊరు పేరు మార్చి బెట్టింగ్ యాప్లపై విచారణ కొనసాగుతున్న ఆగని దందా. చైనా, సింగపూర్ పై నిఘా పెరగడంతో ఇండోనేషియా, బంగ్లాదేశ్, కంబోడియా వంటి దేశాల మకాం మార్పు. బాధితుల్లో తమిళుల తర్వాత తెలుగు రాష్ట్రాల వారే ఎక్కువ. వాడుతున్న వారిలో 18 నుంచి 25 ఏళ్ల వారే అధికం. ఈ బెట్టింగ్ యాప్ల తెరువు పోయి మీ జీవితాలు నాశనం చేసుకో. బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు వచ్చినోడు ఎవరు లేదు. బీహార్లో 35.5 లక్షల ఓట్లు తొలగింపు. అయితే జాబితాలో మృతులు, తర్వాత విదేశీయులు, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి ఓట్లున్నాయంట. కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ. రైట్గా భావ ప్రకటన, స్వీయ నియంత్రణ, సోషల్ మీడియా కంటెంట్ పై కట్టడి ఉండాలి. సెన్సార్ పద్ధతి కాదు. అలాంటి పోస్టులకు పౌరులు వారంతటా వారే దూరంగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలతో భావ ప్రకటన స్వేచ్ఛ మార్గదర్శకాలు ఇచ్చే అంశం ఆలోచిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. భావ ప్రకటన, స్వీయ నియంత్రణ
మాత్రమే, దాన్ని అనసడానికి ఎవరికి లేదు అనే మాట చెప్పారు. జీవిత భాగస్వామితో సంభాషణల రికార్డులు సాక్ష్యంగా తీసుకోవచ్చు. వివాహ బంధం కేసులో దీనికి ఒకే పరస్పర నిఘా అంటేనే ఆ భార్యాభర్తల మధ్య బంధం లేదని. అంటే భార్యాభర్తలపై ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయట. అంటే చేసుకోబోయేవాడు మీద జరిగినాయట. ఇవి సఖ్యత లేదన్నట్టేనా? ఆమె నమ్మకం లేకపోతే బంధం ఎక్కడదని సుప్రీంకోర్టు చెప్తున్నమాట. నిమిషాను రక్షించడానికి బ్లడ్ మనీయే దారి. సుప్రీంకోర్టుకు సేవ్ నిమిషా కౌన్సిల్ నివేదన. ఇందులో ప్రభుత్వం చేయగలిగిన తక్కువే, అయినా సాధ్యమైనంత చేస్తున్నామని కేంద్రం. రేపే యెమెన్లో నర్సు నిమిషా ప్రియకు ఊరి అట. అయితే ఇక్కడ భారతదేశానికి చెందినటువంటి నిమిషా అనేటువంటి ఒక యువతి యెమెన్కి వెళ్ళింది. స్పెషల్ చేసిన యెమెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నర్సు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక హాస్పిటల్ పెట్టాలనుకుంది. అక్కడ హాస్పిటల్ పెట్టాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, వ్యాపారం వేయాలనుకుంటే అక్కడ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే అక్కడ వ్యక్తిని ఎవరితోనైనా ఉండాలన్నమాట. అటువంటి అది ఉంది, ఆ రూల్ ఉంది. దాంతో ఏమైంది, ఒకరిని పెళ్లి చేసుకుందాడ. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు మొత్తం టార్చర్ పెట్టిందట. టార్చర్ పెడితే వాడికి అతను చంపేసింది. వాడిని చంపేసిన తర్వాత మొత్తం ఇట్లా ఉంటుంటే తర్వాత ఆ కేసు లాగితే చంపిందని తెలిసిపోయింది. అంటే ఒకసారి సింగపూర్ కూడా మనల్ని చంపిందని తెలిసిపోయిన తర్వాత ఏమైందంటే అసలు యాక్చువల్గా ఆ కోర్టు శిక్షలు విధిస్తుంది. 100% ఇక మరణ శిక్షనే. అయితే మరణ శిక్షణ ఉంటే దానికి ఇంకోటి బ్లడ్ మనీ అని ఉంది కదా. ఇక బ్లడ్ మనీ అనేటువంటి ఒక ఆప్షన్ ఉన్నది. డబ్బు కట్టాలి. అంటే ఈ పరిహారము ఆ కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబం ఓకే అన్నదనుకో, ఓకే అంటే ఈ ఉరి శిక్షను రద్దు చేస్తారు. అయితే 70 లక్షల రూపాయలు ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత కట్టడానికి కూడా రెడీ అవుతుంది. అయితే ఏమవుతుందంటే ఆ లాయర్ ఉంటాడు కదా, ఆ లాయరు వాడు నాకే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇవ్వాలని వాడు అడుగుతాడు. నేను 2 కోట్లు నేను ఎటుకెళ్తే వాళ్ళ నాయన, ఆయన 70 లక్షలు కట్టడం నాకు కష్టం ఉన్నది, పరిస్థితి నేను అట్లా కట్టలేని చెప్తాను అనమాట. దాంతో ఇప్పుడు మొత్తం కూడా ఆమె కట్టడానికి రెడీ అయినా కానీ కట్టలేని పరిస్థితికి ఆ లాయర్ వల్ల వెళ్ళిపోతుంది. ఇప్పుడు భారత్ మరి ఆమెను రక్షిస్తుంది అంటే రక్షించే పరిస్థితి లేదంట. రేపే ఊరి ఉన్నది. చూడాలి ఏం జరుగుతుందో. దాని స్పెషల్ స్టోరీ నర్సా 1000 కోట్లు రాజధాని హైదరాబాద్ శివార్లో భారీ భూకుంభకోణం. ఎనికేపల్లి గోశాల భూములకు అక్రమార్కులు వేస్తారు. తప్పుడు పత్రాలతో 99.14 ఎకరాల భూమి అమ్మకానికి. అందులోనే గోశాల నిర్మాణానికి సర్కార్ సన్నాహాలు. ఈ భూసేకరణపై ఇప్పటికే కొనసాగుతున్న వివాదం. ఈ భూముల కొనుగోలుకు 1.5 కోటి అడ్వాన్స్ ఇచ్చి మోసపోయిన వారి ఫిర్యాదుతో వెలుగులోకి విషయం. ఫోర్జరీ పత్రాలపై రెవెన్యూ అధికారుల విచారణ. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ. 1000 కోట్ల రూపాయల విలువైన భూమి అట. గత ప్రభుత్వ హయాంలోని కొందరు పెద్దల హస్తం. అది కథ అసలు. ఇగో ఇది గురుకుల హాస్టల్పై నుంచి దూకి విద్యార్థిని మృతి. పారిపోయే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందంట. యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్పేట బీసీ గురుకులంలో ఘటన. ఇక బీజేపీ నిరసనలు. విద్యార్థిని కుటుంబానికి 5 లక్షలు చెల్లించేందుకు స్కూల్ అధికారుల హామీ ఇచ్చారట. ఆ పాపకంటే అక్కడ ఉండడం ఇష్టం లేదంట. పారిపోతూ బిల్డింగ్ మీద జారిపడ్డది. అక్కడ గురుకులలో ఉండడం ఇష్టం లేదంట, పారిపోతుందని అంటున్నారు. మరి అది 20 నెలల్లో 93 మంది గురుకుల విద్యార్థుల మృతి. పర్యవేక్షిస్తామన్న ముఖ్యమంత్రి హామీలు ఏమయ్యాయని హరీష్ రావు. భర్త వివాహేతర సంబంధం, వేధింపులు, డెంటిస్ట్ ఆత్మహత్య. హనుమకొండలో ఘటన. భర్త కూడా వైద్యుడేనంట. అంటే ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్త. ఒకసారి శరణార్థి తెలంగాణ వార్తల్ని చూద్దాం. త్వరలో కాంగ్రెస్ గూటికి కవిత. ఇదే బ్రేకింగ్ న్యూస్. మీనాక్షి నటరాజన్తోనూ టచ్లోకి. కవితకు అస్తినాలోని కాంగ్రెస్ పెద్ద తలకాయ ఆశీస్సులు. పరిస్థితులు అనుకూలించక రేవంత్ క్యాబినెట్లో చేజారిన మంత్రి పదవి. మొన్న ఏం జరిగింది ఎరికైనా? మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినా క్యాబినెట్ విస్తరణలో 4వ పేరు కూడా ఉండే. ఆ 4వ పేరే కవిత పేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఆ మధ్యలో ఢిల్లీకి పోయింది కదా. అయితే ఈమె రేవంత్ రెడ్డి గారిని ఆయన సలహాదారుడు అక్కడి నుంచి టచ్లోకి వెళ్ళి నేను మీ పార్టీలో చేరతా, నాకు మంత్రి పదవి ఇవ్వని చెప్పింది. చెప్పిన తర్వాత ఈ విషయం కేసీఆర్కి లీక్ అయింది. ఈ విషయం కేసీఆర్కు లీక్ కాగానే ఆ లేఖ లీక్ చేయకపోతే ఇది క్లియర్ అయిపోయేది. ఓకే, లేఖ లీక్ చేయకపోతే ఇది క్లియర్ అయిపోయేది. ఈమె క్యాబినెట్లో మంత్రి అవుతుండే. సేమ్ టైం ఏం చేశారంటే ఈమె ప్లేస్లో కొండా సురేఖను తీసేయాలని చూశారు. కొండా సురేఖను తీసేయాలని చూస్తే బీసీ ఉద్యమాల కారణంగా కొండా సురేఖను ముట్టుకుంటే పరిశాన్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈమె ఆ రోజు చేరడానికి ప్రయత్నం చేసింది. వాస్తవమా కాదా? కేసీఆర్ ఈ విషయం తెలిసిన తర్వాతనే కేటీ రామారావును విశ్వసించి ఈమెను పట్టించుకోకుండా వదిలేసింది. నిజమా కాదా? మాట్లాడతలేదు, అందుకే వాళ్ళు కామెంట్ కూడా చేస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 42% ఆర్డినెన్స్ అనగానే ఈ పండుగ చేసుకునడం, ఆ తర్వాత ఏది బీఆర్ఎస్ పార్టీని ఇరుకులబడేయడం, ఇవన్నీ లోపాయకారి ఒప్పందాల్లో భాగమే. ఈమె కాంగ్రెస్లోకి అతి త్వరలో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా ఢిల్లీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్ర నేతకు ఫోన్ చేయించి నన్ను ఈ విషయంలో కాపాడండి అని రిక్వెస్ట్ చేసింది. నిజం కాదా? ఇక్కడ కవిత వ్యవహారం తెలిసే ఆమెను పక్కన పెట్టిన కేసీఆర్. క్యూనిస్ ఆఫీస్పై దాడి కేసులో కవిత కాంగ్రెస్ పెద్దల నిన్న
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈమె జోలికి పోలే, ఈమె చేసిన తప్పని ఈమె పట్టించుకోలే. పట్టించుకోలే, బీజేపీ వాళ్ళు మాట ఎత్తలే, Yes. కమ్యూనిస్ట్ వాళ్ళు పట్టించుకోలే. కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒకరిద్దరితోటి ఎందుకు స్టేట్మెంట్లు బయటకు వచ్చినాయి అంటే ఇదే వ్యవహారం. ఈమె ఇంకా ఈమె చేసిన కార్యక్రమం ఏంటంటే ఒక ఆడియో ఎప్పుడొస్తుందో చూడాలి. యూట్యూబ్ ఛానళ్ళకు నీకు పైసలు పంపిస్తా, జర ఎట్లన్నా నాకు పాజిటివ్గా చేయాలి, నీకు పైసలు పంపిస్తా పాజిటివ్. ఒక్క నైటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా వాళ్ళకు కూడా ముట్టినాయని నాకు సమాచారం ఉంది. వాళ్ళు డబ్బులు ఒక్క నైటే డబ్బులు యూట్యూబ్ ఛానళ్లకు సోషల్ మీడియా కోసం విపరీతంగా ఖర్చు పెట్టింది తల్లి. అంత పెట్టినా ఆగమైపోయింది. ఒకరోజు సోషల్ మీడియా వాళ్ళని అందరినీ సమావేశం చేసింది. ఆ రోజు నాకు కూడా ఫోన్ వచ్చింది, వాళ్ళకి నాకు ఫోన్ చేసి ఓ కాంగ్రెస్ పెద్ద నేతల్లో రాష్ట్ర నేతలకు కాలు, పొన్నం మహేష్ గౌడ్ కవితకు సపోర్ట్ చేయడం అందులో భాగమే, ఇంకొకటి ఏం లేదు. ఈమెను ఎందుకు అంటలేరు, నీకేం సంబంధం అమ్మా 42% రిజర్వేషన్ అన్నటువంటి వాళ్ళు కవితకు సపోర్ట్ ఎట్లా చేస్తా ఉన్నారు ఇప్పుడు? ఈమె ఆ ముగ్గురు మంత్రులతో పాటు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేది ఉండే. చివరి క్షణంలో బీజేపీకి మనం అస్త్రంగా మారుతాము, ఈమె లిక్కర్ కేసులో ఇరికి ఉన్నది అనేటువంటి ఒక్క ఆప్షన్ను అక్కడ అధిష్టానం కూడా పెట్టి పక్కకు తప్పించారు. లేకపోతే ఎప్పుడు అయిపోయేది. మీరు ఊహించరు అంత పెద్ద పరిణామం జరుగుతున్నాయి. సీఎం గారు గడికి అధిష్టానంతో చర్చలు ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయి అనుకుంటున్నారు? ఈమె చేరిక కోసమే. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఉన్నట్టు తెలుస్తా ఉంది. కవితకు అస్థినలోని ఓ పెద్ద తలకాయ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టుగా సమాచారం. ఈమెనే అప్రోచ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొన్ని నెలల నుంచి ప్రయత్నం చేసింది. అయితే ఇంకో కొన్ని రోజులు ఆగు అని చెప్పి వెయిటింగ్లో పెట్టారు. అందుకోసం ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల కార్యక్రమాలు చేస్తుందన్నట్టు. నిజంగా కాంగ్రెస్ పార్టీ 42% ఆర్డినెన్స్ అంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పటాకులు కావాలి వీళ్ళు చేసిరు చూసినావా? మనకు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీలో అనధికారికంగా కొనసాగుతుంది. సదరు నాయకుడి అండదండలతోనే కాంగ్రెస్ పార్టీలో మంచి స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా ఆమె టచ్లో ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాల్లోనే ప్రచారం ఉంది. వాస్తవానికి చాన్నాళ్ల క్రితమే కవిత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాల్సి ఉండే దాని చర్చ ఉంది. బీఆర్ఎస్లో ఆమెకు సరైన ప్రయారిటీ లేదనే కారణంగా కొంతకాలం క్రితమే ఆమె హస్తం గుటికి చేరేందుకు ప్రయత్నించారు. ఇది 100% కరెక్టు. ఢిల్లీ స్థాయిలో పెద్ద స్థాయి నాయకుడి ద్వారా ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల రేవంత్ కేబినెట్ లోకి కొత్తగా 3 మంత్రులు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే కవిత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయితే 4వ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవారనే ప్రచారం ఉంది. అయితే అప్పట్లో కవిత కాంగ్రెస్ లో చేరేందుకు పరిస్థితులు అనుకూలించకపోయేసరికి ప్లాన్ బి ప్రకారం తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేశారు. అయితే కవిత జాగృతి నేతృత్వంలో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ తో మాత్రం సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే కవిత బీసీ కాకపోయినప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై జాగృతి తరఫున ఉద్యమాలు చేశారు. అయితే కవిత ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేలా ఉద్యమాలు చేయలేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఆమె ఈ నెల 17న రైలు రోకో చేస్తామని ప్రకటించారు. అక్కడే ఆమె నిబద్ధతను పలువురు బీసీ మేధావులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలంటే కవిత రహదారుల దిగ్బంధానికి పిలుపునివ్వాలి. కానీ రైలు రోకోకు పిలుపునివ్వడం ద్వారా కాంగ్రెస్ కు ఇబ్బంది కలగకుండా బీజేపీని టార్గెట్ చేయడమే ఆమె ప్రధాన ఉద్దేశమని అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ బిల్లులు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఆ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలపాల్సింది. ఆ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ ఏనాడు అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు తీసుకెళ్లలేదు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా అస్థినాలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు అమలు కోసం మోడీపై ఒత్తిళ్లు అనుకున్న స్థాయిలో చేయలేకపోయింది. అయితే కవిత ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని టార్గెట్ చేసిన సందర్భాలు లేవు. ఎందుకు అఖిల పక్షాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లడం లేదని ప్రశ్నించలేదు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన ఆర్డినెన్స్ పై మాత్రం కవిత సంబరాలు చేసుకున్నారు. ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా కాంగ్రెస్ తో కవితకు చీకటి ఒప్పందం ఉందనే భావించక తప్పదు. ఇప్పుడు కవిత మీద వాళ్ళ నాయన, వాళ్ళ అన్న, వాళ్ళ బావ వీళ్ళందరూ ఎందుకు కోపంగా ఉన్నారంటే ఇది కారణం. ఆమె కాంగ్రెస్ గూటికి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అక్కడి నుంచి క్లియరెన్స్ అయిన తర్వాత 4 పేర్లు రాసింది అధిష్టానం. 4వ పేరు ఈ మీద కూడా రాసిరు. చివరి క్షణంలో తీసేసి చివరి క్షణంలో ఇక బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్ అయితే ఇంకా అయిపోలేదు. కాంగ్రెస్ తో నడుస్తుంది, ఏది బేరసారాలు చర్చలు నడుస్తూ ఉన్నాయి. అది అయిపోతే చేరుతుంది. ఇక
బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? కవిత తప్పని అందరికీ అర్థమైంది, అందుకే ఎవరు రియాక్ట్ కావడం లేదు. కానీ మహేష్ గౌడ్ పొన్నం కవితలకు సపోర్ట్ గా మహేష్ గౌడ్కి, పొన్నం ప్రభాకర్కి వీళ్ళందరికీ కూడా అక్కడి నుంచి ఫోన్ చేయించింది. ఓకే, అధిష్టానం నుంచి అక్కడి నుంచి ఫోన్ చేయించి ఈ కార్యక్రమం తీసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ ఆ బంధం స్టార్ట్ అయిపోయింది. కాంగ్రెస్కు కవిత గారికి ఉన్నటువంటి బంధం స్టార్ట్ అయిపోయింది. కానీ మహేష్ గౌడ్ పొన్నం కవితకు సపోర్ట్గా మాట్లాడడంలో ఉన్న అంతర్యం ఏంటి? సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేస్తే కవితకి ఎందుకు సంబరాలు చేసుకుంది? మా ఆఫీస్ మీద దాడి జరిగితే మళ్ళీ మాపైనే హత్యాయత్నం కేసులా? ఇదేం ప్రజాస్వామ్యం? కవిత డైరెక్షన్ మేరకే మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి పనిచేస్తున్నారు. నా కాలం ముంగడ మాట్లాడండి. ఈడ నేను వెంటనే అడిగిన కవిత గారికి ఫోన్ చేసినావు ఏంది అని అంటే ఏం లేదు అనుకుంటా పోయింది. చీకటి ఒప్పందాలు ఏంటో అందరికీ అర్థమైంది. ఎవరన్ని కుట్రలు చేసినా బీసీ ఉద్యమం ఆగదు, శాసనమండలి సభ్యులు తీర్మార్మలన్న నిన్న ప్రజలంతా వచ్చి చేసి 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, పాలితులుగా ఉన్నోళ్లను పాలకులుగా చేస్తాం, దండం దొర అన్నోళ్లు రాజ్యాన్ని నడిపిస్తారు. స్థానిక పోరులో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి. రేషన్ కార్డుల పంపిణీ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు, గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, లడాక్ ఎల్జీగా కవిందర్ గుప్తా. ఇక ముగిసిన దత్తన్న పదవీ కాలం హర్యానా బాధ్యతల నుంచి ఆశీష్ కుమార్ కు వస్తాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు. బీసీల ఆత్మగౌరవంపై అగ్రకుల దొర పంజా, బీసీలపై దొరసానమ్మ కపట ప్రేమ, బీసీ నాయకత్వంపై దాడికి తెగబడిన అగ్రకుల దురహంకారం. టీఆర్ఎస్ పాలనలో బీసీల హక్కులను కాలరాస్తే నోరు మీద పని కవిత. త్వరలో బీసీ పార్టీ ప్రకటన రావడంతో మల్లనపై దాడికి స్కెచ్. త్వరలో బీసీ పార్టీ ప్రకటన రావడంతో మల్లనపై దాడికి స్కెచ్ 100%. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా సరికొత్త డ్రామాకు తెరలేపారు. బీసీల పార్టీ వస్తుంది, 100% బీసీల చేత వస్తుంది. దాన్ని కూడా ఆపలేటింగ్. ఖబర్దార్ కల్వకుంట్ల గుండాలారా ఖబర్దార్. మల్లనపై దాడిని తీవ్రంగా ఖండించిన బీసీ సమాజం హత్యాయత్నం చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల కవిత బహిరంగ క్షమాపణలు చెప్పాలి. తీన్మార్ మల్లన టీం రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ రజనీ కుమార్ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలు తలగబెట్టి. అవును, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. ఇక కాంగ్రెస్కు అధికారం ఎందుకు ఇచ్చామా అని బాధపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేస్తే కాంగ్రెస్ సర్కార్ హామీలు నెరవేర్చట్లే. ఇక డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి. రాష్ట్రంలో బీజేపీతో స్వర్ణయుగం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. రైట్గా ఏపీ ప్రాజెక్టులకు బీఆర్ఎస్ సహకారం. బీఆర్ఎస్ తప్పిదాల వల్లే ప్రజలకు ఇబ్బంది. తప్పిదాలను సవరిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంట్లో నీటి అంశంపై చర్చ జరగాలి. గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లే నేడు సమృద్ధిగా నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు కాకపోతే ఇంకా ఎవరు వీళ్ళు కట్టి తెచ్చిన 6 నీళ్లు నేనే రాసిన కదా పాట. కాంగ్రెస్ ఏం చేసిందని వీళ్ళు అన్నప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీపై పెదవి విరుస్తున్న జనం. దరఖాస్తు 25 లక్షలు, కొత్తగా ఇచ్చిన 5.61 లక్షలు. ఎంక్వైరీ పేరుతో అధికారుల కొర్రీలు, అర్హులందరికీ కార్డులు జారీ చేయాలని విపక్షాల డిమాండ్. ఇది కూడా దెబ్బ అవుతుంది చూడండి. పాత పిఆర్ యాక్ట్ ప్రకారమే, పాత పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారమే రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నాం. బీసీ బిల్లులతో ఆర్డినెన్స్కు సంబంధం లేదు. బీజేపీ నాయకులు లక్ష్మణ్ బీసీ రిజర్వేషన్లపై అసహనం సరికాదు, దయచేసి 42% రిజర్వేషన్ను అడ్డుకోవద్దు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. తెచ్చి మీరు 42% మీరి నేనే మా బీసీల ప్రజల పక్షాన 42% రిజర్వేషన్, ఉద్యోగాలు, విద్య, లోకల్ బాడీస్ వీరి నేను ఏ బాధన పడి హెలికాప్టర్ తోటి పూలు తీసుకుపోయి ముఖ్యమంత్రి ఇంటి మీద వస్తా, పూల వర్షం కురిపిస్తా. నేనే గతంలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. కానీ తేకపోతే అప్పుడు చెప్తాం. ఇండోనేషియాలో భారీ భూకంపం. దేశంలోని 50 పట్టణాల్లో ఎర్త్క్వేక్ ఎఫెక్ట్ అయిందంట. ఇక రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.9గా నమోదు. సునామీకి అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు వెల్లడి. ఇక తువాల్ నగరానికి పశ్చిమాన 177 కిలోమీటర్ల సమీపంలో భూకంపం గుర్తించిరట భూకంప కేంద్రం. ఇంకా నిన్న కవిత వ్యాఖ్యల మీద బగ్గుమన్నారు జనమంతా. ఎక్కడికక్కడ నిరసనలు, దిష్టి బొమ్మలు, కాల్పులు, ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. బీసీ ప్రజలకు చైతన్యం వచ్చినటువంటి బీసీ ప్రజలు ఏ స్థాయిలో అన్ని జిల్లాల్లో అట్లా నడుస్తుంది. ఎవరు సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూత. బెంగళూరులో తుది శ్వాస విడిచిందంట. 161 చిత్రాల్లో ముఖ్య భూమిక పోషించింది. కుమార్ వచ్చిందట పిలుపు. రైట్గా నీళ్ళ కోసం కాలువలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. సింగూరు నీళ్ళు ఇవ్వాలని వినతి. ఇగో ఎరువుల కోసం పడిగాపులు. తెలంగాణ రైతు కోసం రేవంత్కు ఏపీ ధ్యాస. బాబు కోసం కొత్త మోసం.
బనకచెర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం అంటూనే చర్చలకు ఆరాటం. రేవంత్ రెడ్డి అత్యుత్సాహం, ఢిల్లీకి పరుగులు. జీబీ లింకును కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ఎందుకు తహత? కేంద్ర మంత్రి నేతృత్వంలో అనధికార అపెక్స్ 16న ఇద్దరు ముఖ్యమంత్రులతో భేటీకి నిర్ణయం. ఏపీతో చర్చలకు ఆరాటం ఎందుకు? నిపుణులు రేవంత్ తీరుపై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇల్లు ఒకటి. బనకచెర్ల కోసం రంగంలోకి కేంద్రం అట. జీబీ లింక్ కోసం గ్రౌండ్ ప్రిపేర్. నేడు వెదిరే శ్రీరామ్ ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాడట. ఉద్యోగుల భూమికి చేశారంట. బిగ్ అంటే ఈ బిగ్ బాస్ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి పేరు చెప్తా ఉన్నారు. బిగ్ బ్రదర్స్ అట వాళ్ళు. గాలం రెవెన్యూ మాయాజాలం అట. ఉద్యోగుల భూమికి గోపన్పల్లిలో 9,000 కోట్ల భూదందాలో కీలక మలుపు. కూకట్పల్లి కోర్టు ఉత్తర్వులను కొత్తగా తెరపైకి తెచ్చిన ప్రైవేట్ వ్యక్తి. ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసిన రెవెన్యూ అధికారులు. సైబరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు. ఆ సందర్భంగా బయటపడిన ఉత్తర్వులతో అవాక్కైన నాయకులు. ప్రైవేట్ వ్యక్తులకు రెవెన్యూ శాఖ ఒత్తాసు పలుకుతుందనే ఆరోపణలు. రికార్డులో లేని సబ్ డివిజన్లపై అధికారిక ఉత్తర్వులు. లేఅవుట్ మార్టిగేజ్ చేసిన తర్వాత ప్రైవేట్కు ద్వారాలు తెరిచిరట. చూసుకో. సీఎం గొప్పలు సభలో తిప్పాలంట. స్పందించాలంటూ రేవంత్ పదే కోరినా పట్టించుకొని ప్రజలు. అసహనంతో బీఆర్ఎస్ పాలనపై అబద్ధాలు చెప్పిందట. అప్పుడేమో ఈలలో సీటీలు కొట్టేటోళ్ళు ఉండే, ఇప్పుడు లేరన్నట్టు. బీసీ కోటాపై కాంగ్రెస్ బీజేపీ నిర్లక్ష్యం. 9వ షెడ్యూల్లో చేర్స్తేనే కోటా పదిలం. ఆర్డినెన్స్ ద్వారా అమలు సులభం కాదు. దాని ఆమోదంపై 2 పార్టీలు విఫలం. అయిష్టంగానే అడుగులేస్తున్న కాంగ్రెస్. అసలే పట్టించుకొని బీజేపీ నాయకులు. బీసీలను బలిపోషులను చేస్తున్న పాలకులు. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి. ఇక గురుకులంలో ఫుడ్ పాయిజన్, 35 మంది విద్యార్థులకు అస్వస్థత. నల్గొండ జిల్లా ముదిగొండలో ఘటన. రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం, తర్వాత కడుపు నొప్పితో పలువురు విలవిల. ఇక గురుకుల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందట. ఆత్మహత్యగా జారిపడ్డదని చెప్తా ఉన్నారు. ఈ లీనివ్ పంచాయతీలు పెడుతుంది. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా బీసీ ప్రజలారా, మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేటువంటి కుట్రలు జరుగుతూ ఉంటాయి. దయచేసి మనం వాళ్ళ ట్రాప్లో పడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ ఉద్యమం జరిగి తీరాల్సిందే. మనము మన ఉద్యమం వైపు వెళ్ళాల్సిందే. లోకల్ బాడీ ఎన్నికలు, రాజకీయాలు ఎట్లా చేయాలి, మన వాటా ఎట్లా సాధించుకోవాలి, దీనిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం.